మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు మా పాఠశాల నందు బొమ్మల కొలువు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి వివిధ రకాల దేవతా రూపాలని మా స్కూల్ అమ్మాయిలు వేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. యాక్చువల్గా ఈ బొమ్మల కొలువుని గ్రామాల్లో ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల మగపిల్ల ఉన్న చిన్న పిల్లలందరూ కూడా కలిసికట్టుగా హ్యాపీగా చేసేవాళ్ళు. నాకు కూడా చిన్నప్పుడు బాగా జ్ఞాపకం. మా ఊర్లో మా అక్కలు మా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఆడబెట్టి ఒక రోజు అంతా దాని ముందు కూర్చొని పాటలు పాడుకుంటా భజనలు చేసుకుంటా చాలా సంతోషంగా గడిపేవాళ్ళు. సో ఈ బొమ్మల కొలువు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాల్లో ఇది ఒక భాగంగా ఉంది కాబట్టి మనము స్కూళ్ళలో పిల్లలు చాలా మంది ఈ మధ్యకాలంలో మర్చిపోయినారు వాటిని గురించి. అసలు చాలా స్కూల్లో పిల్లలు తెలియదు బొమ్మల కొలువు అనేది కూడా. అయితే మేము గత సంవత్సరం నుంచి దీన్ని తీసుకురావడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఖచ్చితంగా చేస్తాం. సో ఈ సందర్భంగా మా పిల్లలు దేవతా మూర్తుల్లో కనపడుతున్నారు. పొద్దున్న నుంచి వాళ్ళు దాదాపు 8:30 వచ్చారు. మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని ఇంత బాగా డ్రెస్ చేసి పంపించిన మీ అమ్మకు, ప్రోత్సహించిన మీ తండ్రికి, అలాగే మీ టీచర్లందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు మా కేసీనారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బొమ్మల కొలువు ప్రోగ్రామ్ చేస్తున్నాము. టుమారో నుంచి మాకు దసరా హాలిడేస్ ఉన్నాయి. సో దసరా అంటే ఏమి, ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఓ 10 days హాలిడేస్ ఎంజాయ్ చేయడమా, లేదంటే ఏం నవరాత్రులు ఏమి అనేది పిల్లలకి ఒక అవగాహన. సో వీళ్ళు ఇప్పుడు మొబైల్ ప్రపంచమే అయిపోయింది. అంటే ట్రెడిషనల్ గా రెడీ అవ్వడము ఇవన్నీ మర్చిపోతున్నారు పిల్లలతో పాటు ఇంకా వాళ్ళు అడిగినారని పెద్దవాళ్ళు కూడా మర్చిపోతున్నారు. అలా వచ్చేసింది. సో అలా కాకుండా ట్రెడిషనల్ గా మన పిల్లలకి సంస్కృతి సంప్రదాయాల పట్ల మర్యాద రావడానికి మేము ప్రతి ఒక్క ప్రోగ్రాము చేస్తున్నాము. దీంట్లో పిల్లల పాత్ర ఎలా ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు అంతగా ప్రోత్సహిస్తున్నారు. సో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చాలా ఎథిక్స్ తో కూడిన చదువుకోవాలి. కేసీనారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మా ఎడ్యుకేషన్ కూడా రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. దాంతో పాటు ప్రోగ్రామ్స్ వాళ్ళకి ప్రతి ఒక్క ఫెస్టివల్ పైన అవగాహన వస్తూనే ఉంది. అలానే తేవాలని పిల్లలు చాలా జాగ్రత్తగా వాళ్ళు పెరిగి పెద్దగయ్యి ఈ సంస్కృతి ఈ సంప్రదాయాలతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఇక్కడ కేసీనారాయణ స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోన మా పాప తనిషా చదువుతుంది. ఇక్కడ స్టడీస్ తో పాటు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, దసరా ఉత్సవాలతో పాటు 9 రోజులు నవరాత్రులు జరుపుకోవడంతో పాటు ఈ రోజు అంతకంటే ముందు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఒక రోజు ముందే ఫెస్టివల్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ఘనంగా పిల్లలకి ఇలాంటి అమ్మవారు 9 రోజులు జరుపుకునే అమ్మవార్లని ఈ రోజే 9 మంది అమ్మవార్ల వేషంలో ధరించుకొని ఈ రోజు ఫెస్టివల్ జరుగుతుంది. చాలా అద్భుతంగా చేసినారు. దాంట్లో భాగంగా నా కూతురు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. నమస్కారం అండి అందరికి. నేను కేసీనారాయణ స్కూల్లో ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. ప్లస్ నా పిల్లలు కూడా ఈడే చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఈడే చదువుతున్నారు. ఈ సంవత్సరం మేము బొమ్మల కొలువు పెట్టినామండి. ప్రతి సంవత్సరం పెడుతున్నాము. నా 2 పిల్లలు ఈడే చదువుతున్నారు. ప్రతిరోజు ప్రతి ఈవెంట్ ఏదైనా జరుగుతుంటది. అప్పుడు నాకు చాలా ఆనందము. 2 మా పిల్లల్ని తీసుకొని ఇది చేస్తున్నారు. ఈ నవరాత్రులు స్టార్టింగ్ లోనే మేము ఈ ఫస్ట్ రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి మాకు ఈ రోజు నవరాత్రులు సెలబ్రేషన్స్ లో బొమ్మల కొలువు పెట్టి 9 అమ్మవార్లని వేపించి డాన్స్ చేపించి ఆనందపడినామండి. చాలా థ్యాంక్స్ అండి. నా 2 కూతుర్లని ఈ విధంగా చూసింటే భూలోకం దేవలోకం నుంచి నా
You like these? Then have it. Let us see on latest